సార్ విచారణకు వెళ్ళొచ్చారు. ఆ కమిషన్ ఏర్పాటు అసలు లక్ష్యం అయిపోయింది. అయితే ఇక ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడమే ఆలస్యమన్న చర్చ జరుగుతోంది. కానీ ఇక పీసీ ఘోష్ కమిషన్ నుంచి మాజీ సీఎం కేసీఆర్కు మరోసారి పిలుపు రాబోతోందట. మళ్లీ కేసీఆర్కు నోటీసులు ఇచ్చి కాళేశ్వరంకు మంత్రివర్గం ఆమోదంతో పాటు పరిపాలనా అనుమతులపై ఆరా తీయనుందట కమిషన్. అయితే రెండోసారి విచారణకు పిలిస్తే కేసీఆర్ వెళ్తారా? ఒకవేళ హాజరైతే కేసీఆర్ వాదన ఎలా ఉండే అవకాశం ఉంది? ఫైనల్ స్టేజ్కు చేరుకున్న కాళేశ్వరం కమిషన్ విచారణ. పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ను మళ్లీ విచారణకు పిలుస్తుందని టాక్. క్యాబినెట్ అనుమతులపై ప్రశ్నించనున్న కాళేశ్వరం కమిషన్. గతంలో చెప్పిన వివరాలపై క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం. కాళేశ్వరం కమిషన్ మరోసారి మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇవ్వబోతోందా? జస్టిస్ పీసీ ఘోష్ కేసీఆర్ను రెండోసారి విచారించబోతున్నారా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. మంత్రివర్గ ఆమోదం లేకుండానే మేడిగడ్డ బ్యారేజ్కి పరిపాలనా అనుమతులు ఇచ్చారని కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన నివేదికపై కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన వివరాలు, కేసీఆర్ చెప్పిన అంశాలు పరస్పరం విరుద్ధంగా ఉండడంతో బీఆర్ఎస్ అధినేతను క్రాస్ ఎగ్జామిన్ చేసే యోచనలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ వీలైనంత త్వరగా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. జూలై 3వ వారం నాటికి విచారణను పూర్తి చేయాలని భావిస్తున్నారట జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ఇప్పటికే పలువురు ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు సహా 116 మంది నుంచి వివరాలు సేకరించింది కమిషన్. అధికారులు చెప్పిన అంశాల ఆధారంగా నివేదికను ఒక రూపానికి తీసుకొచ్చిన కమిషన్ అందులో ప్రజాప్రతినిధుల వాంగ్మూలాలను పొందుపరుస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 6న ఈటెల రాజేందర్, 9న హరీష్ రావు, 11న మాజీ సీఎం కేసీఆర్ను కమిషన్ విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై క్యాబినెట్లో చర్చించామని, మంత్రివర్గ ఆమోదంతోనే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని ఆ ముగ్గురు కమిషన్కు వివరించారు. అందుకు సంబంధించిన అఫిడవిట్లను కూడా జస్టిస్ పీసీ ఘోష్కు అందజేశారు. అయితే రేవంత్ ప్రభుత్వానికి లేఖ రాసి కేసీఆర్ క్యాబినెట్ నిర్ణయాల వివరాలను తెప్పించుకుంది పీసీ ఘోష్ కమిషన్. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం లేకుండానే 2016 మార్చి 1న పరిపాలనా అనుమతులు ఇచ్చిందని కమిషన్కు డీటెయిల్స్ ఇచ్చిందట నీటిపారుదల శాఖ. మేడిగడ్డ బ్యారేజ్ పనులు ప్రారంభించే సమయానికి డీపీఆర్ కూడా లేదని రిపోర్టులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అడ్మినిస్ట్రేషన్స్ శాంక్షన్స్ ఇచ్చిన తర్వాత ఏడాదిన్నరకు 2017లో మంత్రివర్గంలో రాటిఫికేషన్ తీసుకున్నారని, అప్పటికే పనులు ఒక దశకు వచ్చాయని కమిషన్కు ప్రభుత్వం నివేదించినట్లు టాక్ వినిపిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి 2016 మార్చి 1న అనుమతి ఇచ్చారని, 2021 ఆగస్టులో సవరించిన అంచనా 4,613 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కమిషన్కు ఇచ్చిన వివరాల్లో ప్రభుత్వం పేర్కొన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన జీవోలను జత చేసినట్లు సమాచారం. మొత్తం కాళేశ్వరం నిర్మాణంపై మంత్రివర్గంలో చర్చించలేదని చెప్పినట్లు చర్చ జరుగుతోంది. మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం కంటే ముందే 2015 ఏప్రిల్ 13న కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ తయారీ కోసం ప్రభుత్వం జీవో 212 జారీ చేసిందని రేవంత్ సర్కార్ కమిషన్కు డీటెయిల్స్ సబ్మిట్ చేసింది అంటున్నారు. అయితే అప్పటి మంత్రివర్గం ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణం చేపట్టినట్లు కేసీఆర్, హరీష్, ఈటెల కమిషన్కు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన వివరాలు ఒకలా, కేసీఆర్, ఈటెల, హరీష్ చెప్పిన డీటెయిల్స్ మరోలా ఉండడంతో క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని అనుకుంటుందట పీసీ ఘోష్ కమిషన్. రేవంత్ సర్కార్ ఇచ్చిన నివేదికలోని అంశాలపై మరోసారి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులను విచారణకు పిలిచే అవకాశం ఉంది అంటున్నారు. జూలై మొదటి వారంలో కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే రెండోసారి కేసీఆర్ విచారణకు హాజరవుతారా? ఒకవేళ ఆయన కమిషన్ ముందుకు వెళ్తే ఏం చెబుతారు అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.